వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు హైదరాబాదులో మరి తెల్లవారుజామున అతన్ని అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఒక విషయంగా తెలియనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి విషయం పట్ల, అదేవిధంగా తెలుగుదేశాన్ని దూషించినటువంటి విషయం పట్ల అతన్ని అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి ఊహాగానాలు తలెత్తుతున్నాయి. అయితే ఇక్కడ సత్యవర్ధన్, గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ని మరి అతనే కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కారణంగా అతన్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి భావించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి విజయవాడ పడమట పోలీసులు తీసుకొస్తున్నారు. మరి కొద్ది 2 గంటల్లోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుగానే బందోబస్తుగా పోలీసుల్ని మోహరింప చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి పబ్లిక్ అనేది ఇంకా అక్కడికి రాలేదు అని తెలుస్తోంది. ఇక్కడ వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ పై అనేక కేసులు ఉన్నాయి. 80 మంది పైగానే అక్కడ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి సంఘటన మనం గతంలో చూస్తున్నాం. వాళ్ళందరినీ చాలామందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని నిమిత్తం కూడా మరి వల్లభనేని వంశీని ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి మరి విజయవాడకి తరలిస్తున్నటువంటి క్రమంలో సూర్యాపేట 7 హోటల్ దగ్గర అతన్ని వాహనం చేంజ్ చేసి మరి పూర్తిగా ఎక్కువ మంది భద్రతా సిబ్బందితోనే అతన్ని మరి అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు పోలీసులు. అయితే ఇక్కడ విజయవాడలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అల్లర్లు అనేవి మరి జరగకుండా ముందస్తు సమాచారంతోనే పోలీసులు మరి ఆ సెక్యూరిటీని అలర్ట్ చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పబ్లిక్ని అదుపు చేస్తూ మరి అతని అరెస్ట్ అనేది జరుగుతోంది. ఇక్కడ సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తిపై మరి దాడి చేసి అక్కడ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో కూడా మరి నిందితుడిగా ఉన్నటువంటి మరి వల్లభనేని వంశీ ముందస్తుగానే బెయిల్లన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారు. మరి అరెస్ట్ వారెంట్ ఎలా నాపై కేసు ఉంది ఏంటి అని చెప్పేసి ఆయన ఎదురు ప్రశ్నలు చేయడం జరిగితే, మీ మీద ఒక కొత్త కేసు ఉంది, దాని నిమిత్తం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు అతన్ని హైదరాబాద్ నుంచి మరి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అక్కడ తరలించిన తర్వాత ఏం జరుగుతోంది అనేది తెలియాల్సి ఉంది. వార్తలు ఇంతతో సమాప్తం. జై హింద్.